فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الدين عند الله الإسلام وقال تعالى ومن يبتغي غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من الخاسرين وقال تعالى اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا وقال تعالى ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. ఇప్పుడు దీన్ ధర్మం గురించి మనం తెలుసుకుంటున్నాం. మొదటిది ఏంటండి తెలుసుకున్నారు మీరు? దేని గురించి? అల్లా పరిచయం. ఇప్పుడు ధర్మం యొక్క పరిచయం. ధర్మం ఇప్పుడు 3 ప్రశ్నల రూపంలో ఇది ఉంది. ఒకటి, మీ ప్రభు ఎవరు? మొదటి ప్రశ్న, మీ ప్రభు ఎవరు? మన్ రబ్బుక. తర్వాత మా దీనుక. మూడవది మన్ నబియుక. ఈ 3 ప్రశ్నలే ఉసూల్ సలాసా అనేది. కానీ దీంట్లో ముందు సూరే అసర్తో ప్రారంభించారు. సూరతుల్ అసర్. సూరతుల్ అసర్లో ఏమండి 4 విషయాలు వస్తాయి. ఎన్ని? 4 విషయాలు. సూర్య అసర్ విన్నారు ఎప్పుడైనా? ఎన్నో సూరా ఖురాన్లో? సూర్య అసర్ 103వ సూరా సూరతుల్ అసర్. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. ఎంతమందికి గుర్తుంది ఈ సూరా? చేయలేతండి. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన్ చిన్న సూరా కదండి. రైట్. ఇందులో మానవుడు కాలం సాక్షిగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. కానీ విశ్వాసంలో నష్టంలో లేదు. ఇల్లల్లదీనా ఆమను వామిలు స్వాలిహాతి వతవాసో బిల్ హక్కి వతవాసో బిస్ సబర్. ఎన్నొచ్చాయి? 4. 4 చీజే ఆయన 4 చీజే 4 వచ్చాయి. ముందేంటి? ఈమాన్. ఈమాన్ దీన్ని దేంట్లో జోడించారంటే జ్ఞానము. ఈమాన్ గురించి ముందు మనకి కావాల్సింది ఏంటి? జ్ఞానము. జ్ఞానం అనేది అవసరం. జ్ఞానము అని ఎందుకు జోడించారు? ఎందుకు జోడించారంటే 47వ సూరా సూరే ముహమ్మద్ ఆయత్ నంబర్ 19లో అల్లా అంటున్నారు ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ముందు తెలుసుకోండి అల్లా తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు. ముందేంటి? అందుకే జ్ఞానం అవసరం. జ్ఞానము తర్వాతే ఆమను తర్వాత ఏమంటున్నాడు? వామిలు స్వాలిహాత్. జ్ఞానం వచ్చిన తర్వాతే మనకి ఆచరణ. అందుకే ఇమాం బుఖారీ కూడా తన యొక్క గ్రంథంలో సహీహ్ బుఖారీలో అధ్యాయం బాబ్ కట్టారు. అల్ ఇల్ము ఖబ్లల్ ఖౌలు వల్ అమల్. జ్ఞానం అనేది ముందు. ఏదైనా చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా ముందేం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానము లేని మాట వ్యర్థము.
జ్ఞానము లేని ఆచరణ వ్యర్థం. అందుకన్నా ఏమన్నారు, యర్ఫఇల్లాహు అల్లదీన ఆమను మిన్కుమ్ వల్లదీన ఊతుల్ ఇల్మ దరజాత్. 58వ సూర ముజాదిలాలో అల్లాహ్ సుబ్హానహు తఆలా 11వ ఆయతలో అంటున్నారు, జ్ఞానుల యొక్క విశ్వాసులలో జ్ఞానుల స్థాయిని పెంచుతాడు. విశ్వాసులలో జ్ఞానుల స్థాయిని అల్లాహ్ సుబ్హానహు తఆలా పెంచుతాడు. అందుకే అల్లాహ్ ఏమన్నారు ఖురాన్లో, కుల్ హల్ యస్తవిల్ లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్. జ్ఞానులు అజ్ఞానులు ఉభయులు సరిసమానులు కాగలరా? కాలేదు. 39వ సూర జుమర్ ఆయత్ నంబర్ 9లో ఉంది, జ్ఞానులు అజ్ఞానులు ఉభయులు సరిసమానులు కాలేరు. కాబట్టి జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్, జ్ఞానం యొక్క ఆవశ్యకత ఎంతుందో అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నారు, ప్రవక్త వారు చెప్తున్నారు. ముందు ఖురాన్లో ఆయత్ దిగింది అది కదా, ఇఖ్రా ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్. చదువు అంటే జ్ఞానం అవసరము. ఇఖ్రా చదవండి. జ్ఞానము లేనిదే అల్లాహ్ను తెలుసుకోలేము. అందుకే ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 35వ సూర ఫాతిర్లో ఆయత్ నంబర్ 26లో, ఇన్నమా యఖ్షల్లాహ మిన్ ఇబాదిహిల్ ఉలమా. నిస్సందేహముగా జ్ఞానులే అల్లాహ్తో ఎక్కువగా భయపడుతూ ఉంటారు. జ్ఞానమున్న దాసులు, ఇబాదిహిల్ ఉలమా, ఇబాది దాసులలో జ్ఞానులు అల్లాహ్తో ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అవునా కాదా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 3 వ్యక్తులకు ఒక మాట అన్నారు. ఆ 3 వ్యక్తులు ఎవరు? ఒక వ్యక్తి అన్నాడు, నేను జీవితాంతం రోజా పెడతాను. మరొక వ్యక్తి అన్నాడు, నేను జీవితాంతం తహజ్జుద్ చదువుతాను. మరొక వ్యక్తి అన్నాడు, నేను జీవితాంతం అసలు నికాయ చేసుకోను. ఎందుకు ఇలాగా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ ముందు వెనుక పాపాలు క్షమించాడు, నాకైతే అలా లేదు కదా. అందుకే మేము ఎక్కువ భక్తి చేయాలి. ఎక్కువ భక్తి చేయాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకుంటే అవుదు కదా, పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని అనుకున్నారు ఒకతను. ఇంకో సహాబీ ఏమనుకున్నారు, అలా కాదు, నేను రోజు రోజా ఉంటానన్నా. ఇంకో సహాబీ, నేను రోజు రాత్రి తహజ్జుద్ చదువుతా అన్నా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, తప్పు, మీరు చెప్తుంది తప్పు. మీ అందరికంటే ఎక్కువగా అల్లాహ్ గురించి నాకు తెలుసు. ఇక్కడ కూడా జ్ఞానము చూసారా? కితాబు నికాలో ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి హదీస్ తీసుకొచ్చారు. 5061 హదీస్ నంబర్ కితాబు నికాలో. ఎందుకు? అల్లాహ్ గురించి మీకందరికంటే ఎక్కువగా నాకు తెలుసు, మీ అందరికంటే ఎక్కువగా నేను అల్లాహ్తో భయపడుతున్నాను తెలుసు. కాబట్టి అల్లాహ్ గురించి ఎంతగా తెలుస్తుందో అంతే అల్లాహ్తో భయపడతారు ప్రజలు. అంటే జ్ఞానము ఉండేవారు ఎక్కువగా అల్లాహ్తో భయపడే అవకాశం ఉంది. అందుకే అక్కడ అల్లాహ్ ఖౌఫ్ అనలేదు, ఖషియత్. యఖ్షల్లాహ్ మిన్ ఇబాదిల్ ఉలమా అన్నాడు అల్లాహ్. జ్ఞానులు అల్లాహ్తో ఎక్కువగా భయపడతారు. కావున జ్ఞానం అవసరము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే జ్ఞానం నేర్చుకోవడానికి బయలుదేరతారో, జ్ఞానం నేర్చుకోవడానికి ఎవరైతే బయలుదేరతారో, సలక తరీకన్ యల్తమిస్ ఫీహి ఇల్మన్ సఅలల్లాహు లహు తరీకన్ ఇలల్ జన్న. జ్ఞానము నేర్చుకోవడానికి ఎవరైతే బయలుదేరతారో ఒక మార్గాన్ని అల్లాహ్ వారి కొరకు జన్నత్ మార్గం సులువు చేసేస్తారు. అంటే జ్ఞానము నేర్చుకునే మార్గము జన్నత్ మార్గముతో సరిపోల్చారు. ఏ మార్గముతో? జ్ఞానము నేర్చుకునే వెళ్ళే మార్గము. జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్తున్నారు కదా, ఆ మార్గము జన్నత్ యొక్క మార్గముతో సరిపోల్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందుకే జ్ఞానుల ఉదాహరణ ఎలాగిచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు?
ఎలా ఇచ్చారు? ఆకాశములో పౌర్ణమి చంద్రుడు మాదిరిగా ఇచ్చారు. ఆకాశములో పౌర్ణమి చంద్రుడు, నక్షత్రాలలో చంద్రుడు ఎలాగా? చుక్కలలో చంద్రుడు అంటారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జ్ఞానులకు చంద్రుడితో సరిపోల్చారు చుక్కలు. సార్, జ్ఞానానికి ఎంత విలువ ఇచ్చారో, కానీ నేడు మనము జ్ఞానానికి విలువ లేకుండా చేసుకున్నాం. జ్ఞానుల కొరకు దైవదూతలు తన రెక్కలను చాచుతాయి, దీవిస్తూ ఉంటాయి. చివరికి భూమిలో ఉండే జీవజాతులన్నీ కూడా, సముద్రాల్లో ఉండే చేపలు కూడా జ్ఞానం నేర్చుకునే వారి కోసం దీవిస్తూ ఉంటాయి. అంటే జ్ఞానానికి అంత విలువ ఇచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే కితాబుల్లా, సున్నతి రసూల్లా, ఈ రెండు ఆధారాలు మనకి. దలీల్తో కదా, పూర్తిగా ఆధారాలతో చెప్పవలసిందే ఈ పాఠాలు. నిరాధారమైనటువంటి మాటలేమి కూడా పనికిరావు. అయితే కితాబుల్లా ఉండాలి, రెండోది సున్నతి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఉండాలి. ఇప్పుడు మనము మొదటిది జ్ఞానం అని తెలుసుకున్నాము, రెండోది ఆచరణ. విశ్వాసం వేరు, ఆచరణ వేరు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. విశ్వాసం వేరండి, ఆచరణ వేరండి. కాదు, విశ్వాసంతో పాటు ఆచరణ ముడిపడి ఉంది. నేను చెప్పలేదు, అల్లాహ్ ఖురాన్లో అంటున్నారు. ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా. ఎవరైతే విశ్వసించారో, సదాచరణ చేస్తున్నారో, వారి కొరకు ఫిర్దౌస్ అనే జన్నతులో స్థానం ఉంది. విశ్వాసంతో పాటు ఆచరణ కూడా ముడిపడి ఉంది. అందుకే ఇందులో కూడా ఇల్లల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయితే ఇప్పుడు రెండు అయిపోయి, మూడోది ఏంటి? వతవాసో బిల్ హక్, సత్యాన్ని చెప్పటము. హక్ కి తల్కీన్ కర్నా, ఏక్ దూసరే సత్యాన్ని వండొక్కరిలో చెప్పటము. సత్యము చెప్పడం అనేది ప్రవక్తల యొక్క సాంప్రదాయం, సత్యం చెప్పడం అనేది. కాబట్టి మూడవది సత్యాన్ని ప్రజల్లో చెప్పాలి. ముతవాసో బిల్ హక్. హక్ అనేది ఎందుకు చెప్పాడంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫయద్మిగుల్ హక్ అలల్ బాతిల్ ఫైదా హువ జాయిద్. సత్యం అనేది అసత్యం యొక్క తల పగులగొడుతుంది. సూర అంబియాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, 21వ సూర, ఫయద్మిగుల్ హక్ అలల్ బాతిల్ ఫైదా హువ జాయిద్. హక్ వస్తే బాతిల్ వెళ్ళిపోతుంది. వకుల్ జాహల్ హక్ వజాకల్ బాతిల్. బనీ ఇస్రాయిల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 17వ సూరాలో అంటున్నారు, సత్యం వచ్చేసింది, అసత్యం నశించుకుపోయింది. కావున సత్యము మూడవది చెప్పాలి ప్రజలలో. నాలుగవది ఓర్పు సహనం వహించాలి. అందుకే మన జీవితంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ 3 విషయాలు తెలుసుకోవాలి. అది ఒకటి అల్లాహ్ యొక్క పరిచయము, రెండవది ధర్మం యొక్క పరిచయము, మూడవది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిచయం. ఇప్పుడు రెండవది ధర్మం యొక్క పరిచయం. అసలు ధర్మం అంటే ఏమిటి? దేనికి ధర్మం అంటారు? చూడండి, ధర్మం అనేది ఏమిటి అనేది కితాబుల్లాలో, సున్నతి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లంలో చాలా ఆధారాలు ఉన్నాయి. సహీ ముస్లిం యొక్క హదీస్ ఉంది, హదీస్ నంబర్ 8. సహీ ముస్లిం యొక్క హదీస్ నంబర్ 8. ఇది ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఉల్లేఖించారు హదీస్. ఉమర్ రజియల్లాహు అన్హు, బైనమా నహ్ను జులూసున్ ఇంద రసూలిల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్ తల అలైనా రజులున్ షదీదు బయాది షియాబ్ వ షదీదు సవాది షహర్
లా యురా అలైహి అసరి సఫర్ వలా యారిఫు మిన్నా అహద్ హత్తా జలస ఇలా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫఅస్నద రుక్బతై ఇలా రుక్బతై ఫవజా అలా కఫై ఫాకిజై ثم قال يا محمد అక్బిర్ని అనిల్ ఇస్లాం قال الاسلام ఇస్లాం అంటే ఏంటి అని అడిగారు. అక్కడి వరకు హదీస్ ముందు తెలుసుకున్నాం. జిబ్రైల్ అలైహిస్సలాం వారు ఒకసారి మానవాకారంలో వచ్చారు, అపరిచిత వ్యక్తి రూపంలో వచ్చారు. తెల్లటి బట్టలు, నల్లటి జుట్టు ఉంది. ఎవరు కూడా మేము ఆయన గుర్తించలేకపోతున్నాం. ఎవరు కూడా మేము ఆయన ఎవరో గుర్తించలేకపోతున్నాం. వలా యారిఫు మిన్నా అహద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చేసి మోకాలకు మోకాలాంచి దగ్గర కూర్చున్నారు. కూర్చొని ఏమడుగుతున్నారు? ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇస్లాం అంటే ఏంటి? అక్బిర్ని అనిల్ ఇస్లాం. అంతషహదు లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్ వ ఇకామిస్ సలాత్ వ ఇతాయి జకాత్ వల్ హజ్ వ సౌమ రమజాన్. ఇస్లాం అంటే ఏంటి? 5 మూల స్తంభాలు చెప్పారు. మూలమైన విషయాలు 5 చెప్పారు. ఒకటి ఏంటి? షహాదా. రెండోది ఏంటి? ఇకామస్ సలాత్, నమాజ్ని స్థాపించండి, జకాత్ని స్థాపించండి. ఆ తర్వాత హజ్, ఆ తర్వాత రంజాన్ యొక్క రోజాలు, ఉపవాసాలు. ఏమన్నారు ఆయన? సదక్త, మీరు సత్యం చెప్పారు. ఈయనేమో ఆశ్చర్యపోయారు వింటున్న అతను. యుస్అలుహు వ యుసద్దికు, అడుగుతున్నాడు ఈయనే, నిజం చెప్పారండి అంటున్నాడు. అంటే అన్ని తెలిసుండి అడుగుతున్నాడు. ఈయనెవరో అన్ని తెలిసుండి అడుగుతున్నాడు. అడిగాడు, ఓహో అలాగా అనాలి కదా, అలా కాదు, మీరు కరెక్ట్ చెప్పారండి అంటున్నాడు. మళ్ళా ఫాక్బిర్ని అనిల్ ఈమాన్. ఈమాన్ అంటే ఏంటో చెప్పండి. అంతుమిను బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి వల్ యౌమిల్ ఆఖిర్ వల్ ఖదరి ఖైరి వ షర్రి మినల్లాహి తఆలా వల్ బఅస బఅదల్ మౌత్. మీరు విశ్వసించండి అల్లాహను, అల్లాహ్ యొక్క దూతలను, మలాయిక, అల్లాహ్ యొక్క గ్రంథాలను, అల్లాహ్ యొక్క ప్రవక్తలను, పరలోకాన్ని, మరణానంతర జీవితాన్ని, పరలోకాన్ని. 6వది ఏమన్నారు? విధిరాతను. ఏది జరిగినా అది అల్లాహ్ తలసుకున్నట్టే జరుగుతుంది. బిల్ ఖదరి ఖైరి వ షర్రి మినల్లాహి తఆలా, మేలైనా కీడైనా అన్ని అల్లాహ్ వైపు నుంచి జరుగుతాయి. ఏమండి 6 అయిపోయాయి కదా. తర్వాత ఆయన ప్రశ్నిస్తున్నారు, ఫాక్బిర్ని అనిల్ ఇహ్సాన్. ఇహ్సాన్ అంటే ఏంటో చెప్పండి. అంతఅబుదుల్లాహ్ కఅన్నక తరాహు ఫైన్ లమ్ తకున్ తరాహు ఫైన్నహు యరాక్. మీరు అల్లాహ్ను ఎలా ఆరాధించండి అంటే, మీరు అల్లాహ్ను చూస్తున్నారనుకోండి. అల్లాహ్ను చూస్తున్నాం అనుకుంటే మా వల్ల ఎలా అవుతుందో ప్రవక్త అని అంటారు కదా ఎవరైనా. ఏమండి మేము అల్లాహ్ని ఎలా చూస్తాం? ఎప్పుడు కూడా చూసినట్టు అనిపించట్లేదు. సరే, అల్లాహ్ మిమ్మల్ని చూస్తున్నాడు అనుకోండి, అదవుద్దా లేదా? అదవుద్ది. అల్లాహ్ మనల్ని చూస్తున్నాడు. ఇదండి హదీసు. ఈ హదీసులో ఎన్నొచ్చాయి? 3 విషయాలు వచ్చాయి కదా. ఒకటి ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్. ఈ 3. దీన్ని ఏమంటారు? దీన్, ధర్మము. ఎందుకు? ఉమర్ రజియల్లాహు అన్హు వారు కూర్చొని చూస్తున్నారు. అడిగే వ్యక్తి కాసి, ఆ వ్యక్తి అడిగేశాడు, సమాధానం చెప్పేశారు, లేచి వెళ్ళిపోతున్నాడు. సుమ్మంతలక ఫలబిస్తు మలియా. ఆయన వెళ్ళిపోయాడు, మేము మాత్రం కూర్చొనే ఉన్నాం. ఇంతకు ఏం జరుగుతుంది, ఈయన ఎవడో అని చూస్తున్నాడు ఆయన, ఉమర్ రజియల్లాహు అన్హు. సుమ్మ ఖాల లీ యా ఉమర్ అతద్రి మని సాయిల్. ఆ తర్వాత నన్ను అడుగుతున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఉమర్ ఆయన ఎవరో తెలుసా? ప్రశ్నించే వ్యక్తి ఎవరో తెలుసా? కుల్తుల్లాహు వ రసూలు ఆలం. అల్లాహ్ మరియు ప్రవక్తకి బాగా తెలుసు, మాకు తెలియదు ఓ ప్రవక్త. ఖాల ఫైన్నహు జిబ్రీల్. ఆయన జిబ్రీల్. అతాకుం యువల్లిముకుం దీనకుం. మీ వద్ద మీ ధర్మాన్ని నేర్పించడానికి వచ్చాడు. దేనికండి? ఏం నేర్పించడానికి? ధర్మాన్ని నేర్పించడానికి వచ్చాడు.
అంటే ధర్మం అంటే ఈ 3 విషయాలని తెలుస్తుంది ఈ హదీస్ ద్వారా. అర్థమైందా లేదా? ఇంతవరకు అర్థమైందా లేదా? అయితే ఈ ఒక్క హదీసు మనకు చాలు. ధర్మం అంటే ఈ 3 విషయాలు. ఈ హదీస్ నంబర్ సై ముస్లింలో ఉంది. హదీస్ ఇలాగే ఉంది. హదీస్లో సై ముస్లింలో హదీస్ నంబర్ 8. హదీస్ నంబర్ 8. అయితే ముందు మీరు రాసుకోవాల్సింది, అందరూ కూడా నోట్ చేసుకోవాల్సింది, సై ముస్లింలో హదీస్ నంబర్ 8లో హదీస్ జిబ్రీల్, ఈ హదీసు ద్వారా మనకి తెలుస్తుంది ధర్మం అంటే ఈ 3 అని. ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్. ఏంటండి? ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్. దీనినే ధర్మం అని అంటారు. అలాగే ఉమర్ రజియల్లాహు అన్హు వారి కొడుకు అబ్దుల్లా బిన్ ఉమర్ యొక్క హదీస్ కూడా వస్తుంది. బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఉల్లేఖించిన హదీస్లో కూడా వస్తుంది. ఇస్లాం యొక్క మూల స్తంభాలు సై బుఖారీలో హదీస్ నంబర్ 8. అది కూడా సై బుఖారీలో హదీస్ నంబర్ 8. అందులో కూడా సై బుఖారీలో హదీస్ నంబర్ 8. ఇస్లాంకి మూలమైన స్తంభాలు 5. బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్ షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వ ఇకామస్ సలాతి వ ఇతాజ్ జకాత్ వ సౌము రమజాన్ వల్ హజ్జిల్ బైతి మన్ ఇస్తతా ఇలైహి సబీలా. ఇస్లాం యొక్క మూల స్తంభాలు 5. ఈ 5 ముందు నోట్ చేసుకోండి. ఇందులో ఏంటంటే, ఒకటి సాక్ష్యం. సాక్ష్యంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు కనిపిస్తున్నాయి. ఒకటి లా ఇలాహ ఇల్లల్లా, రెండోది ముహమ్మదుర్ రసూలుల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహకి మళ్ళీ 2 భాగాలు చేద్దాం. లా ఇలాహ ఇల్లల్లాహకు 2 భాగాలు చేద్దాం. లా ఇలాహ అంటే ఏంటి? అసలు ఎవరు లేరు, నఫీ, అందరిని తీశారు. ఇల్లల్లా అంటే ఇస్బాత్, మళ్ళా స్థాపించబడింది. అల్లా మాత్రం ఉన్నాడు, ఆరాధనకు అల్లా మాత్రం ఉన్నారు. ఎవరో అడిగారండి, ఏమండి అల్లా అనేది అల్లా యొక్క పేరేనా అంటే ఉసుక్కన ఆయన అన్నాడు కాదన్నాడు. అవునా కాదా? అల్లా అనేది అల్లా యొక్క పేరా కాదా? పేరా కాదండి. अल्लाह जो है अल्लाह का नाम है नहीं है, नाम है अल्लाह सुब्हानहु व तआला का. कैसा आप बोलते ఎలా చెప్తారు అల్లాహ్ అనేది అల్లాహ్ యొక్క పేరని? ఎలా చెప్తాం తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు, ఏమంటున్నారు? వలిల్లాహి అస్మాउल హుస్నా ఫదుఊహు బిహా. అల్లాహ్కి మంచి మంచి పేర్లు ఉన్నాయి, మీరు అవే పేర్లతో పిలవండి. మరి ఉన్నాయా లేవా అల్లాహకు పేర్లు? ఉన్నాయా లేవా? ఉన్నాయని అల్లాహ్ అంటున్నాడు కదా. 17వ సూరా బనీ ఇస్రాయిల్ ఆయత్ నంబర్ 110. అందులో అల్లాహ్ అంటున్నారు వలిల్లాహి అస్మాउल హుస్నా. అల్లాహకు మంచి మంచి పేర్లు ఉన్నాయి. అయిపోయిందా? రెండవది ఉలిదుల్లా అవిదుర్ రహమాన్ అయ్యమ్మా తదు ఫలహుల్ అస్మాउल హుస్నా. 7వ సూరా ఆరాఫ్ ఆయత్ నంబర్ 180. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మీరు అల్లాహ్ని పిలవండి లేదా రహమాన్ అని పిలవండి, ఎలా పిలిచినా అన్ని పేర్లు, మంచి పేర్లు అన్నీ ఆయనవే. ఇక్కడ కూడా అల్లాహ్ అనే పేరు అల్లాహ్ వాడారు కదా. నెక్స్ట్ సూరే మరియం సూరా నంబర్ 19 ఆయత్ నంబర్ 65. రబ్బుస్ సమావాతి వల్ అర్ది వమా బైనహుమా ఫఅబ్దుహు వస్తబిర్ లిఇబాదతిహి హల్ తఅలము లహు సమీయా. ఏమంటున్నారు? అల్లాహ్ అనే పేరు గలవారు మీరు ఎక్కడైనా విన్నారా, కన్నారా, చూసారా?
ఎవరికైనా అల్లా అనే పేరు ఉంటుందా? ఎవరికి ఉండదు, అల్లాహకు తప్ప. ఆ పేరు ఆయనకే. అయిపోయిందా? నెక్స్ట్ 5వ సూరే మాయిదా ఆయత్ నంబర్ 17:72. అందులో అల్లాహ్ ఏమంటున్నారు? లకద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్ను మరియం. నిస్సందేహంగా వాళ్ళు కాఫిర్లు ఎవరైతే మరియమ్మ కుమారుడైన మసీని అల్లా అని అన్నారు. చూసారా, ఆ పేరు ఎవరికైనా ఇవ్వచ్చా? ఎవరికి ఇవ్వకూడదు. వజరుల్లదీన యుల్హిదూన ఫీ అస్మాయి. అల్లాహ్ యొక్క పేర్లు ఎవరైతే వేరే వారికి ఇస్తారో వారిని వారి స్థితిలో విడిచిపెట్టండి, నేను చూసుకుంటానంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఆ పేరు ఎవరికైనా ఇవ్వచ్చా? ఎవరికి ఇవ్వకూడదు అల్లాహ్ అనే పేరు. అల్లాహ్ అనే పేరు అది అల్లాహది. అటువంటి పేరు గలవారు ఎవరు లేరంటున్నారు. హజరత్ మూసా అలైహిస్సలాం వెళ్ళారు, ఏదో అగ్ని కనిపిస్తుందండి, తన భార్యతో అన్నారు, ఇక్కడే ఉండు, నేను అగ్ని తీసుకొస్తాను అని అన్నారు. ఏమన్నారు ఆయన? దగ్గరికి వెళ్ళేసరికి అక్కడి నుండి శబ్దం వచ్చింది, ఇన్నని అనల్లా లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదుని. ముందు మూసా అలైహిస్సలాం భయపడుతూ వెళ్ళారు. ఫక్లఅనా అలైక్ ఇన్నక బిల్ వాదిల్ ముఖద్దస్ తువా. ఓ మూసా, నీ చెప్పుల్ని విడిచిపెట్టు, ఇదొక పవిత్రమైన మైదానము, తువా మైదానం. ఇన్నని అనల్లా, నేనే అల్లాహను అన్నాడా లేదా? అక్కడ కూడా మూసా అలైహిస్సలాంని. ఎక్కడుంది? 20వ సూరే త్వాహా ఆయత్ నంబర్ 14. అలాగే 28వ సూరే ఖసస్ ఆయత్ నంబర్ 30లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసాతో అన్నారు, ఇన్ని అనల్లాహు రబ్బుల్ ఆలమీన్. నేను అల్లాహను, సకల లోకాల ప్రభువుని. నేను అల్లాహను, సకల లోకాల ప్రభువుని. అల్లాహ్ అనే పేరు అల్లాహదా కాదా? అల్లాహదే. అల్లాహ్ అనే పేరు అల్లాహదే. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సులైమాన్ అలైహిస్సలాం గురించి ఏమన్నారు? ఇన్నహు మిన్ సులైమాన వ ఇన్నహు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సులైమాన్ అలైహిస్సలాం ఉత్తరం రాసేటప్పుడు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్లాహ్ పేరుతో రాశారు. మనం ఏం రాస్తున్నాం? 786 రాసేస్తున్నాం. 786 786 780 లిఖ్ మే సబ్బి. కానీ ఆయన అల్లాహ్ పేరుతో రాశాడు సులైమాన్ అలైహిస్సలాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోమన్ రాజుకు ఉత్తరం రాశారు. ఏమి రాశారు? బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అందులో ఏం రాశారు? బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని రాశారు. అల్లాహ్ పేరుతో రాశారు. కావున అల్లాహ్ అనేది అల్లాహ్ యొక్క పేరు. లా ఇలాహా ఇల్లల్లాహ్. ముందు ఎవరు కూడా లేరు, తర్వాత అల్లాహ్ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తాను. ఏమండి, ఈ బాటిల్లో అంత చెత్త ఉంది, కచరా ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? నీళ్ళు వేసి తీసుకొచ్చి మౌలీ సాబ్ పియో అని ఇస్తారా? ఏం చేయాలి? ముందు దాన్ని క్లీన్ చేయాలి, కడగాలి. అదే లా ఇలాహ్. లా ఇలాహ్ అంటే అదే, అన్నిటిని తీసేయాలి, నఫీ చేయాలి. ఆ తర్వాత ఇల్లల్లా అంటే ఆ తర్వాత నీళ్లు పోసాం. అందుకే ఏమన్నారు? ఫమన్ యక్ఫుర్ బిత్తాగూత్ వయుమిన్ బిల్లాహ్ ఫఖద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ ఉస్కా. ఎవరైతే తాగూతిని తిరస్కరిస్తారో, తాగూత్ అంటే మిథ్యా దైవాలు, అన్ని దైవాల్ని తిరస్కరించండి, అల్లాహ్ను విశ్వసించండి. వయుమిన్ బిల్లాహ్ ఫఖద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ ఉస్కా. వారు బలమైనటువంటి కడియాన్ని పట్టుకున్నారు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అయింది. ఇప్పుడు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ కలిమా యొక్క 2వ భాగం ఇది, ముహమ్మద్ రసూల్. చాలామంది ఏమంటారు? ఖురాన్లో కానీ హదీస్లో కానీ ఎక్కడ కూడా ఒకే చోట లేదండి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ మొత్తము. ఎందుకు లేదు? హదీస్లో లేదా? హదీస్లో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ లేదా? ఇప్పుడే చదివాము కదండి, బునియల్ ఇస్లాం అలా ఖమ్సిన్ షహాదతు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ఒకే చోట రాలేదా? హదీస్ నెంబర్ చెప్పలేదా? సహీ బుఖారీ 8 హదీస్ నెంబర్. అలాగే సహీ ముస్లింలో కూడా 8. ఇంకా అనేక చోట్ల వస్తుంది. మనం తషహుద్ అతియాత్ చదవటం లేదా? అందులో ఏమొస్తుంది? అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు రసూల్. ఒక చోట రాలేదా? వచ్చిందా? రాలేదా? అలా ఎన్నో చోట్ల వస్తుంది, ఎన్నో చోట్ల వస్తుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్తో పాటు ముహమ్మద్ రసూలుల్లాహ్ కూడా
ఉంది. అయితే ఇప్పుడు ముందుకెళ్దాం. ఇందులో 2 భాగాలు ఉన్నాయి కదా, ఒకటి మనహజ్ వచ్చింది, రెండోది షరియత్ వచ్చింది. మనహజ్ లా ఇలాహా ఇల్లల్లా, షరియత్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. మొత్తం భూమిపై వచ్చే ప్రవక్తలందరిది మనహజ్ ఒకటేనా కాదా? ప్రవక్తలందరిది కాదు, ఒకటి కాదు. ఒకటేనా, ఒకటి కాదా? ఇఖ్తిలాఫ్ బైనల్ ఉమ్మతి. మనహజ్ అందరిది ఒకటేనా కాదా? మొత్తం ప్రవక్తలు అందరిది ఒకటే మనహజ్. అంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ ఒకటే. షరియత్ అందరిది ఒకటేనా కాదా? కాదు, షరియత్ వేరు, షరియత్ వేరు. అందుకే లా ఇలాహా ఇల్లల్లాహ్ ఆదము సఫీउल्लाह, లా ఇలాహా ఇల్లల్లాహ్ నూహ్ నబీउल्लाह, లా ఇలాహా ఇల్లల్లాహ్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్ ఇస్మాయిల్ జబీउल्लाह, లా ఇలాహా ఇల్లల్లాహ్ మూసా కలీముల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్ ఈసా రూహుల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూల్. షరియత్ మారిపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దీని గురించి చెప్తూ ఒక ఆయత్ చదివారు. ఇన్న హాదిహి ఉమ్మతుకుం ఉమ్మతున్ వాహిదా వ అనా రబ్బుకుం ఫాబుదూన్. సూర అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 92. ఏమన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? మా యొక్క ప్రవక్తల సంఘం అంతా కూడా ఒకే సంఘము, అందరిది లా ఇలాహా ఇల్లల్లాహ్. కానీ షరియత్ వేరు. ఎలా వేరు? ఎలాగైతే ఒకే తండ్రి ఉండి తల్లులు వేరుంటే ఆ పిల్లలు అందరూ కూడా అల్లాకి సహోదరులు, అల్లాకి అనే పదం వాడారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ఇక్కడ తండ్రి ఒక్కడే కాదా? తండ్రి ఒక్కటే, తల్లులు వేరు ద్వారా పుట్టారు పిల్లలు. అలాగే మా ప్రవక్తలందరి కలిమా ఒక్కటే, లా ఇలాహా ఇల్లల్లాహ్. షరియత్ మాత్రం వేరు. మనహజ్ ఒక్కటే, షరియత్ వేరు వేరు. మనహజ్లో ఎప్పుడు కూడా తేడా రాదు. ఎప్పుడు మనహజ్ ఒక్కటే, కయామత్ వరకు ఒక్కటే. మనహజ్ ఎప్పుడు మారదు. గతంలో అల్లా తినలేదండి, ఇప్పుడు తింటాడండి. గతంలో పడుకోలేదండి, ఇప్పుడు పడుకుంటాడండి. అలాంటివి లేవు. గతంలో ఎప్పుడు పుట్టలేదండి, అల్లా ఇప్పుడు పుట్టాడండి. అది రాంగ్ అన్నమాట, తప్పు. మనహజ్ ఎప్పుడు ఒక్కటే, అది మారదు. లా ఇలాహా ఇల్లల్లాహ్ ఎప్పుడు ఒక్కటే, కానీ షరియత్ మారుతుంది. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే పూర్తి ఆ పదం అల్లాహ్ ఖురాన్లో 48వ సూర ఫతా ఆయత్ నంబర్ 28లో వాడాడు. 48వ సూర ఆయత్ నంబర్ 29 ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వల్లదీన మాఅహు అషిద్దాఉ అలల్ కుఫార్ రుహమాఉ బైనహుం తరాహుం రుక్కాన్ సుజ్జదన్ యబ్తగూన ఫజ్లన్ మినల్లాహి వ రిజ్వానా సీమాహుం ఫీ వుజూహిహిమ్ మిన్ అసరిస్ సుజూద్ దాలిక మసలున్ ఫిత్ తౌరాత్ వ మసలున్ ఫిల్ ఇంజీల్. తౌరాత్ మరి ఇంజీల్లో ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనే ప్రస్తావన వచ్చింది. ఇందులో ముహమ్మద్ రసూలుల్లాహ్లో 3 పార్ట్స్ చేయొచ్చు మనం. 3 పార్ట్స్. ఒకటి ముహమ్మద్ ఆయన పేరు, రసూల్ ఆయన పదవి, అల్లా వైపు నుండి దొరికింది. ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ముహమ్మద్ ఆయన పేరు, రసూల్ ఆయన యొక్క పదవి, అల్లా వైపు నుండి దొరికింది. ముహమ్మదుర్ రసూలుల్లాహ్. రసూల్ని స్వయంగా అందరూ కలిసి ఎన్నుకుంటామండి. ఎవరు ఎన్నుకుంటారు రసూల్ని? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహు యస్తఫీ మినల్ మలాయికతి రుసులం వ మినన్ నాస్. సూర హజ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు 22వ సూరాలో ఆయత్ నంబర్ 74, 75లో అల్లాహే ఎన్నుకుంటాడు ప్రవక్తలను. అల్లాహే ప్రవక్తలను ఎన్నుకుంటాడు, మానవులు ఎన్నుకోరు. లేదండి మక్కా వాళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని రసూల్గా ఎన్నుకున్నారండి, అవుద్దా? అవదు. పూర్తి భూలోకంలో ఉండే ముస్లింలందరూ కూడా ఈయన మా రసూల్ అంటే అవదు, అల్లా అంటేనే అవుద్ది రసూల్. కాబట్టి రసూల్ అనే పదవి అల్లా వైపు నుండి ఎన్నుకోబడతారు. ముహమ్మద్ రసూల్, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూల్. రసూల్ ఎందుకు పంపిస్తాడు అల్లా? ఎందుకు పంపిస్తాడు అల్లా రసూల్ని? ఆయన్ని పూజించాలనా?
ఆయన్ని అనుసరించాలనా? రసూలు ఈ లోకంలో ఎందుకు పంపబడతారు? ఆయన్ని పూజించమని పంపుతాడా అల్లా, లేదా ఆయన్ని అనుసరించమని పంపుతాడా? అనుసరించమని. అందుకే ప్రతి ప్రవక్త ఒక మాట అన్నారు. 26వ సూరాలో, సూరా షూరాలో 26వ సూరాలో కనీసం అది ఒక 10 సార్లు వస్తుంది. 10 సార్లు ఒకే ఆయత్, ఫత్తకుల్లాహ వాతీఊన్, మీరు అల్లాహ్ను ఆరాధించండి, నన్ను అనుసరించండి. ఎవరు? నూహ్ అలైహిస్సలాం చెప్పారు. అలాగే హూద్ అలైహిస్సలాం, ఫత్తకుల్లాహ వాతీఊన్, మీరు అల్లాహ్ను ఆరాధించండి, నన్ను అనుసరించండి. అలాగే సాలిహ్ అలైహిస్సలాం అన్నారు, ఫత్తకుల్లాహ వాతీఊన్. అలాగే ఇబ్రాహిం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ప్రవక్తలందరూ చెప్పింది ఒకే మాట, మీరు అల్లాహ్ను ఆరాధించండి, మమ్మల్ని అనుసరించండి. ఫత్తకుల్లాహ వాతీఊన్, అల్లాహ్ను ఆరాధించండి, ప్రవక్తను అనుసరించండి. ఇప్పుడు చెప్పండి, ఈసా అలైహిస్సలాంని మనం ఆరాధించాలా, అనుసరించాలా? అనుసరించాలి. ఈసా అలైహిస్సలాంని అనుసరించాలి. ప్రవక్తను అల్లాహ్ ఎందుకు పంపిస్తారంటే అనుసరించడానికి. సరే, ప్రవక్తలందరిపై నమ్మకం ఉంచాలా, ఒక ప్రవక్తపై నమ్మితే చాలా? అందరు ప్రవక్తలపై విశ్వాసం ఉంచాలి. ఏ ఒక్క ప్రవక్తని తిరస్కరించినా మన విశ్వాసం పూర్తి కాదు. కాబట్టి లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా ఉండాలి. లేదండి రసూల్ అవసరం లేదు, అల్లా నమ్మితే చాలు. కొంతమంది అంటున్నారు, ఏమంటున్నారు? ఇన్నల్లదీన ఆమను వల్లదీన హాదు వన్నస్సార వస్సాబీన మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తే చాలు. సరిపోద్దా? అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తే సరిపోద్దా? మీరు రెండే అన్నాడు కదా ఇక్కడ అని అంటున్నారు కొంతమంది. ప్రవక్తని విశ్వసించాల్సిన అవసరం లేదు, అల్లాను అంతిమ దినాన్ని నమ్మితే చాలు. ఇది రైటా రాంగా? రాంగ్, తప్పు. ఎందుకంటే మన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ తర్వాత అల్లాహ్ ఒక మాట అన్నాడు, వఅమిల స్వాలిహన్, సదాచరణ చెయ్యాలి. అమిల స్వాలిహన్, మన అమాల్ స్వాలిహ ఎప్పుడవుతుంది? ప్రవక్తను అనుసరిస్తే అవుతుంది. ప్రవక్తను అనుసరిస్తే అమలే స్వాలిహ అవుతుంది, లేకపోతే మన అమాల్ గోల్ అయిపోతుంది. ఎలాగా? మీరు ఎలా చెప్తారు? సూరే మొహమ్మద్ సూరా నంబర్ 47 ఆయత్ నంబర్ 32, అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ వలా తుబ్తిలు అమాలకుం, విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహ్ మరియు ప్రవక్తకు విధేయత చూపించండి, అలా కాకుండా మీ కర్మలను వ్యర్థం చేసుకోకండి. కర్మలు వ్యర్థమైపోతాయి, అమలే స్వాలిహ అవ్వదు, అమలే సయ్యియా అయిపోతాయి ఒకవేళ ప్రవక్తని మనం అనుసరించకపోతే. కాబట్టి లా ఇలాహ ఇల్లల్లాహతో పాటు ముహమ్మద్ రసూలుల్లాహ్ కూడా ఉండాలి, అవసరము. కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ సరిపోదు, లా ఇలాహ ఇల్లల్లాహతో పాటు ముహమ్మద్ రసూలుల్లాహ్ కూడా ఉండాలి. ఇదండి షహాదా. తర్వాత ఏంటండి? నమాజ్. ఇస్లాం గురించి ఖురాన్లో ముందు నేను 3 ఆయతులు చెప్పాను. ఇస్లాం గురించి ఖురాన్లో ఆయతులు ఉన్నాయి. ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం, 3వ సూరా సూరా అల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 19. మీరు ఆధారాలన్నీ రాసుకోండి, చెప్తున్నవి ఎన్ని ఆయతులు నేను చెప్తున్నాను అన్ని ఆధారాలు రాసుకోండి. ఇవన్నీ కూడా ధర్మ పరిచయంలో వస్తాయి ఆయతులు. ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం, అల్లాహ్కు ప్రియమైన ధర్మము ఇస్లాం ధర్మం. ఎక్కడుంది? 3వ సూరా సూరా అల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 19. అలాగే దీని గురించి అల్లాహ్ అంటున్నారు, అలా లిల్లాహి దీనుల్ ఖాలిస్, ధర్మాన్ని అల్లాహ్ కొరకే స్వచ్ఛంగా ఉంచండి. 39వ సూరా ఆయత్ నంబర్ 3. ధర్మాన్ని అల్లాహ్ కొరకు స్వచ్ఛంగా ఉంచండి. అలాగే దీని గురించి, ఇస్లాం గురించి, రెండింటి గురించి చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం, ఈ రోజు మీ ధర్మం పూర్తయిపోయింది, దీన్ అనేది పూర్తయిపోయింది. వాత్మంతు అలైకుం నిమతి వరజీతు లకుముల్ ఇస్లామ దీనా, ఇస్లాం అనే ధర్మం నుండి అల్లాహ్ మీ కొరకు ఇష్టపడ్డాడు. ఇస్లాం అనే ధర్మం అల్లాహ్ మీ కొరకు ఇష్టపడ్డాడు. ఇది 5వ సూరా సూరే మాయిదా ఆయత్ నంబర్ 3. అలాగే వమయ్యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు,
ఎవరైతే ఇస్లాం తప్ప వేరే ధర్మాన్ని తీసుకొని అల్లా దగ్గరికి వచ్చాడో అల్లా దాన్ని స్వీకరించాడు. ఇస్లాం తప్ప వేరే ధర్మాన్ని అల్లా స్వీకరిస్తాడా? స్వీకరించాడు. 3వ సూర ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 85. అలాగే వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు అన్నారు. అలాగే మరొక చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారు? అఫ గైర దీనిల్లాహి యబ్గూన వలహు అస్లమ మన్ ఫిస్ సమావాతి వల్ అర్ద్. మీరు ఇస్లాం అనే ధర్మాన్ని విడిచిపెట్టి వేరే ధర్మాన్ని ఎతుకుతున్నారా అని అల్లాహ్ అంటున్నాడు. 3వ సూర ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 83. ధర్మం అనే పేరు అల్లాహ్ ఖురాన్లో వాడారు. ఇస్లాం అనే పేరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో వాడారు. షరఅ లకుం మినద్దీని మా వస్సా బిహి నూహ్ వల్లదీ వస్సైనా బిహి ఇబ్రాహీమ వ మూసా వ ఈసా అన్ అకీముద్దీన్. ఈ దీన్ అనే పదము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చాలా చోట్ల వాడారు. ఇది 42వ సూర 12వ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలందరికీ నేను ఇచ్చిన ధర్మం ఒక్కటే. షరఅ లకుం మినద్దీని మా వస్సా బిహి నూహ్ వల్లదీ వస్సైనా ఇబ్రాహీమ వ మూసా వ ఈసా అన్ అకీముద్దీన్ వలా తతఫర్రకు ఫీ కబర అలల్ ముష్రికీన మా తదూం ఇలై. అందరి ధర్మము తౌహీదే, షిర్క్ లేదు. ప్రతి ప్రవక్త యొక్క ధర్మము తౌహీదే, షిర్క్ లేదు. ముష్రికులు ఎంత విరక్తిగా ఉన్నా, ఎంత విరక్తి అనిపించినా వారికి మీరు తౌహీద్ని విడిచిపెట్టకండి అని ప్రవక్తలకు చెప్పాడు అల్లాహ్. ఇస్లాం తర్వాత ఇస్లాంలో ఒకటి షహాదా, రెండోది ఏంటండి? రెండోది నమాజ్. ఇప్పుడే చెప్పాను కదా, రెండోది ఏంటి? నమాజ్. ఇప్పుడు రెండో అంశం తెలుసుకుందాం. ఒకటి షహాదా గురించి చెప్పాను నేను. షహీదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు వల్ మలాయికతు వ ఉలుల్ ఇల్మి ఖాయిమన్ బిల్ కిస్ట్ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. సాక్ష్యం ఇచ్చారు ఎవరు? అల్లాహ్ స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక వ్యక్తి ఇస్లాంలో రావాలంటే ఏం చెప్పాలి? షహాదా చెప్పాలి. చెప్పాలా లేదా? షహాదా. స్వయంగా అల్లాహ్ కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అతను తప్ప మరొక ఆరాధ్యదేం లేడని. వల్ మలాయిక, దైవదూతలు కూడా, వౌలుల్ ఇల్మి, జ్ఞానులు కూడా. అందుకే జ్ఞానం నేర్చుకోవడము అవసరం. ప్రతి జ్ఞాని సాక్ష్యం ఇస్తాడు అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదేం లేడని. జ్ఞానము లేనివాడు సాక్ష్యం ఇవ్వడు. వౌలుల్ ఇల్మి. కాబట్టి ఖురాన్లో షహాదా గురించి ఉందా లేదా? వచ్చింది. ఈ ఆయత్ ఎక్కడుంది? 3వ సూర ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 18. షహీదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు వల్ మలాయికతు వ ఉలుల్ ఇల్మి ఖాయిమన్ బిల్ కిస్ట్ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీమ్. సర్వోన్నతుడు, మహావివేకి అయిన అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదేం లేడని అల్లాహ్, దైవదూతలు, జ్ఞానులు సాక్ష్యం ఇస్తారు. షహాదా. ఇదే షహాదా మనము ఖబర్లో కూడా ఇస్తాం. మన్ రబ్బుక అనగానే అప్పుడు సాక్ష్యం ఇస్తాం, నా ప్రభువు అల్లా అని చెప్పి. అయితే సాక్ష్యంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ అయిపోయింది. రెండవది నమాజ్. రెండవది నమాజ్ గురించి అల్లాహ్ ఖురాన్లో చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్లో కూడా చెప్పారు. అది కొన్ని ఆధారాలు నేను చెప్తాను నమాజ్ గురించి. నమాజ్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై ఫరజ్ చేశాడు, విధించాడు. నమాజ్ ఫరజ్ చేశాడు. అందుకే అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నారు? నమాజ్ని చదవండి అన్నాడా? నమాజ్ని స్థాపించండి అన్నాడా? స్థాపించండి అన్నాడు. అకీముస్సలాత్ అంటే నమాజ్ని స్థాపించండి, విధి తప్పకుండా చదవండి.
అందుకే నమాజ్ గురించి ఏమన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వఔసాని బిస్సలాతి వజకాతి మా దుమ్తు హయ్యా, మీరు జీవించి ఉన్నన్నాళ్ళు కూడా నమాజ్ చదవండి అన్నాడు ప్రవక్తలకి. ఈసా అలైహిస్సలాంతో అన్నారు ఈ మాట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 19వ సూరా మరియంలో వస్తుంది. జీవించి ఉన్నన్నాళ్ళు నమాజ్ చదవాలి. ఏదో కొన్నాళ్ళు చదివా మానేసి అది కాదు, ఎప్పుడు చనిపోయినంత వరకు నమాజ్ చదవాలి. వఅబుదు రబ్బక హత్తా యాతియకల్ యకీన్, మీ మరణం వచ్చినంత వరకు మీరు నమాజ్ని చదువుతూ ఉండండి అని అల్లాహ్ అంటున్నాడు. ఇబాదత్ చేస్తూ ఉండండి. వఅబుదు రబ్బక హత్తా యాతియకల్ యకీన్ 15వ సూరా సూరా అల్ హిజ్ర్ యొక్క చివరి ఆయత్లో వస్తుంది. జీవితాంతర నమాజ్ చదవండి అనేది 19వ సూరాలో 32వ ఆయత్లో వస్తుంది, సూర మరియం. వఔసాని బిస్సలాతి మా దుమ్తు హయ్యా, నమాజ్ని పాడు చేశారు అన్నారు తర్వాత వాళ్ళు. ఫఖలఫ మిన్ బాది ముఖల్ఫున్ అదాఉ స్సలాత్ వత్తబౌ షహవాత్ ఫసౌఫ యల్ఖౌన గయ్యాన్ 19వ సూర 59వ ఆయత్లో సూర మరియం. కాబట్టి నమాజ్ అనేది ఇన్న సలాత తన్హా అనిల్ ఫాషాయి వల్ మున్కర్ అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నిస్సందేహంగా నమాజ్ మీ చెడు నుండి అశ్లీలత నుండి కాపాడుతుంది. 29వ సూర సూర అన్కబూత్ ఆయత్ నంబర్ 45. అల్లదీన యుమినూన బిల్ గైబి వ యుకీమూన స్సలాత వ యూతూన జకాత్, అల్లదీన యుమినూన బిల్ గైబి వ యుకీమూన స్సలాత వ మిమ్మా రజక్నాహుమ్ యున్ఫికూన్. ప్రారంభం సూర్య బఖరాలోనే నమాజ్ని వారు స్థాపిస్తారు. ఎవరు? భయభక్తి గలవారు. హుదల్లిల్ ముత్తకీన్, భయభక్తి గలవారు నమాజ్ని స్థాపిస్తారు. ఎప్పుడో ఒకసారి చదువుతారు అని కాదు, స్థాపిస్తారు. కాబట్టి నమాజ్ అనేది 5 పూటలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫరజ్ చేశాడు. ఎక్కడుందండి 5 పూటల గురించి? ఖురాన్లో ఉందా అని కొంతమంది అడుగు. కొంతమందికి ఓన్లీ ఖురాన్ నమ్ముతారు, హదీస్లో అవసరం లేదని మా ఖురాన్లో చెప్పండి అంట. ఖురాన్లో ఉందా? లేదా? ఉంది. అకీమిస్ సలాత లిదులుకి షంసి ఇలా గసకిల్ లైలి వ ఖురానల్ ఫజ్ర్ ఇన్న ఖురానల్ ఫజ్ర్ కాన మష్హూదా. అలాగే మరొక చోట ఏమన్నాడు? అకీమిస్ సలాత తర్ఫయిన్ నహారి వ జుల్ఫన్ మినల్ లైల్ ఇన్నల్ హసనాతు యుజ్హిబ్న సయ్యిఆత్. సూర బనీ ఇస్రాయిల్, సూర హూద్ 2 చోట్ల వస్తుంది. సూర బనీ ఇస్రాయిల్ 11వ సూర ఆయత్ నంబర్ 114, సూర హూద్ 11వ సూర ఆయత్ నంబర్ 114, సూర బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత్ నంబర్ 83. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఈ 5 పూటల నమాజుల గురించి వస్తుంది ఖురాన్లో కూడా. హాఫిజు అలస్ సలవాతి, ఇక్కడ నమాజులని మీరు భద్రపరచండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హాఫిజు అలస్ సలవాతి వస్సలాతిల్ హుస్తా, మధ్యస్థ నమాజు అంటే, మధ్యస్థ నమాజ్ అంటే ఏంటి? అసర్ నమాజ్. వస్సలాతిల్ హుస్తా, అలాగే అల్లాహ్ వల్ ఫజ్ర్ అన్నాడు, ఫజర్ యొక్క సాక్ష్యం చెప్పాడు. ఇన్న ఖురానల్ ఫజ్ర్ కాన మష్హూదా, ఫజర్ నమాజ్లో ఖురాన్ ఎక్కువగా చదవండి, దైవదూతలు వచ్చే సమయం అది. నమాజుల గురించి ఖురాన్ లేదా? ఉంది. అలాగని హదీస్ నమ్మరా? హదీస్ గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్పాడు? హదీస్ గురించి చెప్పాడు అల్లాహ్ ఖురాన్లో. లా తుహర్రిక్ బి లిసానక లితఅజల బి ఇన్న అలైనా జమఅహు వ ఖురాన ఫైదా ఖరఅనాహు ఫత్తబి ఖురాన సుమ్మ ఇన్న అలైనా బయానా. ఇక్కడ ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? చూడండి, హదీస్ గురించి వచ్చింది. మీరు మీ నాలికని ఖురాన్ని కంటోపాటు చేయడం కొరకు కదపకండి ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్ చదివేటప్పుడు కాముగా వినండి, దానిని మీ హృదయంలో భద్రపరచడం నా పని, తర్వాత దాన్ని చదివించడం నా పని, దానిని వ్యాఖ్యానం చేయడం కూడా నా పని అంటున్నాడు. వ్యాఖ్యానం అంటే ఏంటి? తఫ్సీర్, అది కూడా నా పని అంటున్నాడు. అంటే హదీస్ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు. అయితే నమాజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు?
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 50 పూటలు నమాజ్ ఫరజ్ చేశాడు. చేసి తగ్గిస్తూ 5 పూటలు ఫరజ్ అయ్యింది. 5 పూటలు చదివేవారు 50 పూటల పుణ్యము దొరుకుతుంది. అది కూడా నమాజ్కి సమయాలకు నమాజ్ ఫరజ్ చేశాడు. ఇన్న సలాత కానత్ అలల్ మోమినీన కితాబం మౌకూత. నమాజ్ని అల్లాహ్ సమయానికి ఫరజ్ చేశాడు. అలా కాదండి, నేను 5 పూటలు ఒకసారి చదువుకుంటానండి అంటే 3 పూటలు ఒకసారి తినే అవుద్దా? అవుద్దు. 3 పూటలు ఒకసారి తినవు, మరి 5 పూటల నమాజ్ ఒకసారి ఎలా చదువుతావు? అది కూడా అవ్వదు. పూట కరెక్ట్గా తినాలి. డాక్టర్ గారు అంటారు టైంకి తినాలి, లేకపోతే నువ్వు పోతావు. టైంకి నమాజ్ చదువు, లేకపోతే పోతావు అన్నాడు అల్లాహ్. సమయానికి నమాజ్ ఫరజ్ చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇది ఎందులో ఉంది? ఇది సూర నిసాలో ఉంది. 44వ సూర నిసాలో వస్తుంది. నమాజ్ని సమయానికి అల్లాహ్ ఫరజ్ చేశాడు. కాబట్టి నమాజ్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుండి మనపై ఫరజ్ అయ్యింది. ఇది రెండవది. నమాజ్ని మానేవారు ఏమవుతారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? మన్ తరక సలాతన్ ముతఅమిదన్ ఫకద్ కఫర అన్నారు. తెలిసుండి ఎవరైనా నమాజ్ మానేస్తే కావాలని, వారు అవిశ్వాసం కుఫర్ చేశారు, షిర్క్ చేశారు. అలాగే ఒక విశ్వాసికి ఒక కాఫిర్కి మధ్య వ్యత్యాసం ఏంటి? నమాజ్. ఒక కాఫిర్కి ఒక మోమిన్ విశ్వాసికి మధ్య వ్యత్యాసము నమాజ్. నమాజ్ని పాడు చేయకూడదు. అజా అంటే పాడు చేయటం. పాడు చేసేవారు నరకంలో వెళ్తారు. నమాజ్ని మానేయడం వేరు, పాడు చేయడం వేరండి. పాడు చేయడం అంటే ఏంటి? మానేయడం అంటే ఏంటి? అసలు చదవకుండా మానేయడం. పాడు చేయడం అంటే ఏంటి? నేను ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు అన్నం పెట్టారు వండడానికి. అన్నం అది ఉడకటానికి అరగంట అవుద్ది. మీరు 6 గంటల తర్వాత వెళ్ళారు, ఏమవుతుంది? పాడైద్ది. నమాజ్ కూడా అలాగే. నమాజ్ కూడా పాడైపోతుంది. టైం దాటి వెళ్తే నువ్వు నమాజ్ పాడైపోతుంది. 6 గంటలోనే నువ్వు భోజనం అన్నం పెట్టావు, తీయాలి, లేకపోతే అది శుభ్రం కాలిపోయి మసి బూడిదైపోతుంది. నమాజ్ని పాడు చేయకూడదు, సమయానికి చదవాలి నమాజ్. ఇక మనము నమాజ్ తర్వాత ముందుకెళ్దాం. జకాత్, విధి దానం. టైం हो गया? 1 बजे तक 1 बजे तक 1 बजे तक 10 मिनट 12 मिनट. నమాజ్ తర్వాత ఉంది, టైం ఉంది. జకాత్ మూడవది, విధి దానం. చూడండి ఒక విషయం, నమాజ్లో అందరూ కూడా ఒకే వరుసలో నిలబడతారు కదా? లేదండి, తెల్ల జాతి వారు ముందుండాలి, నల్ల జాతి వారు వెనక్కి ఉండాలి, బాప్ దాదా ముసల్మాన్ ముందుండాలి, కొత్తగా వచ్చేవాళ్ళు వెనక్కి ఉండాలండి అంటారా? ఉర్దూ ముస్లిం ముందుండాలి, తెలుగు ముస్లిం వెనక్కి ఉండాలి అంటారా? అలాగేం లేదు, అందరూ ఒకే వరుసలో నిలబడాలి. అంతేనా? అంటే సమానత్వాన్ని నమాజు స్థాపిస్తుంది. సమానత్వము, వ్యత్యాసం లేదు, సమానత్వాన్ని స్థాపిస్తుంది. జకాత్ కూడా సమానత్వాన్ని స్థాపిస్తుంది. ఉదాహరణకు ఒక 10 మంది దగ్గర ట్యాంకులు నిండగా నీళ్లు ఉన్నాయండి. 10 మంది దగ్గర ఒక వ్యక్తి ట్యాంకులో నీళ్ళు లేవు. ఈ 10 మంది కూడా ఒక్కొక్క 10 భాగాల్లో ఒక్కొక్క భాగం చేసిస్తే ఆయన కూడా ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. అందుకే జకాత్ పెట్టారు. ప్రతి ఒక్కరూ జకాత్ తీస్తే ముస్లింలలో పేదరికమే ఉండదు జకాత్ తీస్తే. కానీ జకాత్ తీయటం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజ్తో పాటు జకాత్ గురించి కూడా చెప్పాడు. చూడండి, జహన్నంలో కాలుతున్నటువంటి వ్యక్తులను అడిగారు, మీరెందుకు జహన్నంలో కాలుతున్నారని. మా సలకకుం ఫీ సఫర్ ఖాలు లం నకు మినల్ ముసల్లీన్ వలం నకు నుతీముల్ మిస్కీన్.
రెండు హక్కులు ఉన్నాయి. ఒక హక్కు హుక్కుకుల్లా, రెండోది హుక్కుకుల్ ఇబాద్. అల్లాహ్ యొక్క హక్కులు నమాజు, దాసుని హక్కులు జకాత్. అల్లాహ్ యొక్క హక్కులు ఎంత ఇంపార్టెన్స్ ఉందో దాసుల హక్కులు కూడా అంతే ఇంపార్టెన్స్. జకాత్ మనము రోజు తీయాలండి? లేదు. చూడండి, భోజనము లేకుండా కొన్ని రోజులు ఉండొచ్చు, మంచినీళ్ళు లేకుండా కొన్ని రోజులు ఉండొచ్చు, ఏమండి, గాలి లేకుండా కూడా కొన్ని నిమిషాల వరకు ఉండొచ్చు. కానీ తౌహీద్ లేకుండా ఒక్క సెకండ్ కూడా ఉండకూడదు. అదే షహాదా. ముందు షహాదా ఒక్క సెకండ్ కూడా మనది విడిపోతే కాఫీర్ అయిపోతాం. షహాదా అనేది అనుక్షణం ఉండాలి. రెండోది నమాజ్, సమయానికి చదవాలి. జీవితాంతరం అలాగా అనుక్షణము నమాజ్లో ఉండాలా? లేదు. సమయానికి నమాజ్ చదవాలి, 5 పూటలు అంతే. రెండోది. మూడోది జకాతు సంవత్సరానికి ఒకసారి ఇస్తే చాలు. జకాతు సంవత్సరానికి ఒకసారి మన దగ్గర ధనము నిలువ ఉంటే. ఈ 3 చెప్పాను చూడండి. ఒకటి షహాదా అనేది అనుక్షణం ఉండాలి, ఒక్క క్షణము కూడా దీన్ని విడిచిపెట్టే అనుమతి లేదు. నమాజ్ సమయానికి చదవాలి, 5 పూటలే, 5 పూటలే, అంతకంటే ఎక్కువ లేదు. అంతకంటే ఎక్కువ చదువుకుంటే మీకు పుణ్యం దొరుకుతుంది, కానీ 5 పూటలే పరిస్థితి. జకాత్ సంవత్సరానికి ఒకసారి, యాన్యువల్లీ ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి జకాత్ ఇస్తే చాలు. ఎంత? అది కూడా దశోభాగమా? క్రైస్తవులకి బైబిల్లో దశోభాగం ఉంది, మనకు దశోభాగమా? కాదు, 2.5% మాత్రమే. 2.5% మాత్రమే. అల్హమ్దులిల్లాహ్. జకాత్ ఎందుకు తీస్తున్నాం? దాని పేరే జకా. జకా అంటే ఏంటి? పవిత్రం అవ్వటం. మనం ఎలా సంపాదించామో తెలియదు, దాన్ని శుభ్రం చేసుకోవడానికి జకాత్ అంటారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, మీరు ఇచ్చినటువంటి ధనములో మంచిది ఇవ్వండి, పనికి రానిది ఇవ్వకండి. మంచి ధనాన్ని, మంచి వస్తువులను జకాతులో ఇవ్వండి. జకాత్ ఇచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఆ స్తోమత కలిగి ఉండాలి. జకాత్ ఎవరికి ఇవ్వాలి అది కూడా చెప్పారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇన్నమస్ సదకాతు లిల్ ఫుకరా వల్ మసాకీన వల్ ఆమిలీన అలైహా వల్ ముఅల్లఫతి ఖులూబుహుం వల్ గారిమీన వఫీ సబీలిల్లాహి వబ్నిస్ సబీల్. జకాత్ ఎవరెవరికి ఇవ్వాలి అది కూడా చెప్పాడు. 8 కేటగిరీలు చెప్పారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సూర తౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 60. సూర తౌబాలో. సూర బఖరాలో స్టార్టింగ్ లోనే వస్తుంది, అల్లదీన యుమినూన బిల్ గైబ్ వ యుకీమూన స్సలాత మిమ్మా రజక్నాహుమ్ యున్ఫికూన్. వారు నమాజ్ని చదువుతారు, వారికి అల్లాహ్ ఇచ్చిన ధనములో నుంచి ఖర్చు పెడతారు కూడా. జకాత్ తీయని వారికి పనిష్మెంట్ ఉంది, శిక్ష ఉంది. యౌమ యుఖ్వా అలైహా ఫీ నారి జహన్నమ ఫతుక్వా బిహి జిబాబుహుం వ జునూబుహుం వ జుహూరుహుం హాజా మా కనస్తుమ్ లిఅన్ఫుసికుం. ఎవరైతే జకాత్ తీయరో ఆ యొక్క ధనము కాల్చి అగ్నిలో నుదుటిపై, ప్రక్కలపై, వీపుపై పెట్టడం జరుగుతుంది, కాల్చడం జరుగుతుంది. సూర తౌబాలో వస్తుంది, సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 35. జకాత్ మన జీవితంలో ఒక్కసారి తీస్తే చాలు. వెండిపై తీయాలి, బంగారంపై తీయాలి, పశువులపై తీయాలి, మనం పండించే పంటలపై తీయాలి. ఈ వివరణ అంతా కూడా జకాత్ పుస్తకంలో ఉంది. మన ధనము, నిల్వ ఉన్న ధనంపై కూడా తీయాలి జకాత్. మూడవది జకాత్ అండి. నాలుగవది ఏంటి? నాలుగవది రెండిట్లో ఏదైనా చెప్పొచ్చు. ఒకటి హజ్ ఉంది, రెండోది రోజా ఉంది. లేదా రోజా ఉపవాసము,
హజ్ అలాగైనా చెప్పచ్చు. ఉపవాసం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 183 నుండి 187 వరకు మొత్తం రోజాల గురించి, ఉపవాసం గురించి చెప్పేశాడు. యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబా అలైకుముస్ సియామ్ కమా కుతిబా అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపై రోజాలు ఫరజ్ చేశాడు, ఎలాగైతే మీకు పూర్వం వారిపై రోజాలు ఫరజ్ చేశాడు. అయ్యామం మాదూదాత్, లెక్క పెట్టే కొన్ని దినాలు. ఏమండి, రోజా ఎన్ని రోజులు ఉండాలి? 30 29 ఉంటే అందుకే నెల రోజులు అనాలి. నెల రోజులు. ఆ నెలలో 29 రావచ్చు, 30 కూడా రాదు. లేదండి ఖచ్చితంగా 30 రావాలి, మా తాతగారు చెప్పారు, మా నాన్నగారు చెప్పారు, మీరు ఏమనుకుంటున్నారు అంటే అది 29 కూడా రావచ్చు. ఒక్కో నెల 29 వస్తుంది, ఒక్కో నెల 30 వస్తుంది. చంద్రమానంలో 29 30 వస్తుంది. 28 వస్తుందా? ఎప్పుడైనా వస్తుందా? రాదు. ఎప్పుడు కూడా 31 వస్తుందా? రాదు. కానీ కొంతమంది వస్తాయి, 31 వచ్చేస్తాయి. సౌదీలో రోజా స్టార్ట్ చేస్తాడు, ఇక్కడికి వచ్చి నాకు 31 అయిపోతున్నాయండి అంటాడు. ఒకరోజు ముందు స్టార్ట్ అయిపోతుంది కదా. కొంతమంది అక్కడ ముందు స్టార్ట్ అవుతే ఇక్కడ కూడా పెట్టేస్తారు, వాళ్ళతో మేము కూడా పెట్టేయాలండి. చాలామంది అలాగా పెడతారు. అంటే సౌదీలో రోజా ఉంటే మేము కూడా రోజా పెట్టేయాలి. నేనేం చెప్తానంటే, సౌదీలో మగరిబ్ అవుతుంది, కూడా మగరిబ్ చదివే అవుద్దా? నీ మగరిబ్ సౌదీలో ఫజర్ అవుతుంది, ఫజర్ చదువు అవుద్దా? అవదు. ఇంకా నీ ఫజర్ టైమే రాలేదు, ఇంకా మగరిబ్ టైమే రాలేదు. నీ మగరిబ్ టైంకి అక్కడ మగరిబ్ టైంకి తేడా ఉంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మష్రిక్లు మగరిబులు ఎన్నో ఉన్నాయి. ఫలా ఉక్సిము బి రబ్బిల్ మషారికి వల్ మగారిబి అన్నాడు. అనేక మష్రిక్లు అనేక మగరిబులు ఉన్నాయి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు. సరే, ఈ విషయం అలా ఉంచండి. అయితే రోజా కూడా ఉంది. రోజా తర్వాత ఇంకా లాస్ట్ హజ్ టైం కూడా అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉంది. ఎవరైనా ఇందులో ఏమైనా ఇప్పుడు రాసుకున్నటువంటి ఆయతుల్లో ఏమైనా రిఫరెన్స్లు, ఆధారాలు ఏమైనా కావాలంటే అడగండి. డౌట్స్ ఏమైనా అడిగితే చెప్తాం. ఇంకా సాయంత్రం మీకు ప్రశ్నోత్తరాలకి సమయం ఇస్తారు.